అయితే ముంతా తుఫాన్తో కేవలం సామాన్య ప్రజలే కాదు విధులు నిర్వహిస్తున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ప్రజలకు వాహనదారులు ఎప్పటికప్పుడు సూచనలను ఇస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఒక బోర్డు పట్టుకొని ఎలాగ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ చెప్తూ ఉన్నాడో వాహనదారులకి మైక్ లో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్యాంట్ అంతా కూడా పైకెత్తేసి పాపం వాన నీళ్ళలో వాళ్ళు తడుస్తూ పైన వర్షం కింద బురద నీరు ఇవన్నీ కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ సీన్ ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారంతా కూడా పూర్తిగా జలమయమైపోయింది. దీంతో ఆ రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లపై గుంతలు ఉంటాయేమో అన్న ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది. ఎక్కడ ఎలాంటి గుంటలు ఉన్నాయో కూడా కనిపించదు. ఈ క్రమంలోనే రోడ్డుపై నిల్చున్న నీటిలోనే ఆ ట్రాఫిక్ ఎస్ఐ మైక్ తో అనౌన్స్ చేస్తున్నాడు. ఒక బోర్డు కూడా పట్టుకున్నాడు. చూడొచ్చు రోడ్డుపై ఎలాంటి గుంతలు లేవు అని వాహనదారులకు సూచిస్తున్నారు. ఎందుకంటే వాహనాలు ఆ వాటర్ ఎక్కడైతే స్టాగ్నెట్ అయి ఉందో ఎక్కడైతే నిలబడిపోయి ఉన్నాయో మెల్లగా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఆ గుంతలేమీ లేవు, మీరు మామూలుగానే రావచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ పెద్ద పెద్ద వాహనాలు ఆ నీళ్ల నుంచి వస్తున్నప్పటికీ కూడా చిన్న వాహనాలు ఎక్కడైతే వాటర్ లేవో టూ వీలర్స్ చూడొచ్చు అటు సైడ్ నుంచి కూడా వెళ్తూ ఉన్నాయి. కంప్లీట్ గా నీరు తక్కువగానే ఉన్నది, కొత్తలు ఏమీ లేవు, మ్యాన్ హౌస్ లేవు. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. వెళ్ళు బాబు, చివరి వరకు కూడా లెఫ్ట్ లో వెళ్ళాలి. లెఫ్ట్ లో వెళ్తే మళ్ళీ రైట్ కి ఎక్కొద్దు. కంప్లీట్ లెఫ్ట్ లో వెళ్ళు. హెవీ వెహికల్ లెఫ్ట్ లో వెళ్ళు. కార్లన్నీ కూడా రైట్ లో వెళ్ళండి. కార్లన్నీ కూడా రైట్ లో వెళ్ళండి. ఆల్ వెహికల్స్ వచ్చేసరికి ముందుకు వచ్చేయండి. కొత్తలేమీ లేవు, దయచేసి ముందుకు రండి. కొత్తలు లేవు, మ్యాన్ హోల్స్ లేవు. ముందుకు రండి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆటోలు కార్లు మీరందరూ కూడా రైట్ లోకి వెళ్ళండి. ట్రాక్టర్ వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ లో వచ్చేసి ముందుకు వచ్చేసి స్పీడ్ వచ్చి గుంటలేమీ లేవండి. వచ్చారు ముందుకు రండి. కార్లు టూ వీలర్స్ అన్ని కూడా రైట్ లో రండి. గుంతలేమీ లేవు, మ్యాన్ లేవు, ధైర్యంగా ముందుకు రండి. ఆల్ వెహికల్స్ ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. గుంతలేమీ లేవు, వాటర్ ఎక్కువగా నిలిచలేదు. దయచేసి ముందుకు రండి. మీకు నీరు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాటర్ ఎక్కువగా లేదు. మీ వాహనాల్లో ఇంజిన్లోకి వెళ్ళేంత వాటర్ అయితే నిలిచి లేదు. దయచేసి ముందుకు రండి. ఆల్ వెహికల్స్ ముందుకు రండి. హెవీ వెహికల్ కంప్లీట్ గా లెఫ్ట్ లోకి రా. మా లెఫ్ట్ లోకి రా. వాటర్ ఏమి ఎక్కువగా లేదు. లెఫ్ట్ లోకి రా. లెఫ్ట్ లోకి వచ్చి ముందుకు వచ్చి చివరి వరకు కూడా అట్లాగే వెళ్ళు. మళ్ళీ రైట్ డివైడర్కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ లో రండి, ఏం పర్వాలేదు. లెఫ్ట్ లో వెళ్ళండి. గుర్తులు లేవు, రోడ్డు నిర్మాణం సక్రమంగా ఉన్నది. బస్సు వరకు ముందుకు వచ్చేయండి. ఇలా లెఫ్ట్ లో వెళ్ళండి. కంప్లీట్ గా చివరి వరకు కూడా అక్కడ వరకు వెళ్ళండి. మీకు 500 మీటర్స్ ఉంది స్ట్రెచ్. 500 మీటర్స్ కూడా కంప్లీట్ గా లెఫ్ట్ లోనే వెళ్ళాలి. ట్రాక్టర్ ముందుకు రామా, ముందుకు రా. ఆటోలు అన్ని కూడా రైట్ లో వెళ్ళు. హెవీ వెహికల్స్ అన్ని కూడా లెఫ్ట్ లో రావాలి. వాటర్ ఎక్కువగా లేదు, గుంతలు లేవు. దయచేసి బాబు టూ వీలర్ స్లోగా రామా, స్లోగా రా. ఆపు, స్లోగా రండి. ముందుకు రామ్మా, ముందుకు రండి. కంప్లీట్ లెఫ్ట్ లో వెళ్ళాలి. చివరి వరకు కూడా లెఫ్ట్ లో వెళ్ళాలి. 300 మీటర్స్ కూడా లెఫ్ట్ లో వెళ్ళాలి. మళ్ళీ రైట్ కి వెళ్ళొచ్చు డివైడర్ దగ్గరికి. దయచేసి హెవీ వెహికల్స్ అన్ని కూడా లెఫ్ట్ లో రావాలి. సరే ముందుకు రా బాబు, ముందుకు రా. ముందుకు వచ్చి లెఫ్ట్ లో వెళ్ళండి అమ్మా. బాయ్ 300 మీటర్స్ లెఫ్ట్